మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఎవరైతే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కొత్తగా అంటే ఫ్రెషర్స్ మార్కెట్లోకి వచ్చి ప్రిపేర్ అయ్యేవాళ్ళు 26 నుంచి వాళ్ళ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేవాళ్ళు, అంటే 26, 27, 28 ఈ అటెంప్ట్లు ఇచ్చేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఈ ఆదివారం 21/9/2025 10 AM అశోక్ ఐఏఎస్ సర్కిల్ హైదరాబాద్లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర అశోక్ నగర్ ఎక్స్ప్రెస్ ఫ్లైఓవర్ పిల్లర్ నెంబర్ 24 ఎదురుగా మీకు ఒక ఫ్రీ వర్క్షాప్ అంటే ఫ్రీ క్లాసెస్ ఉంటుంది. ఈ క్లాసెస్కి ఎవరైనా అటెండ్ అవ్వచ్చు, ఫ్రీ ఎంట్రీ ఉంటుంది, ఎవరైనా అటెండ్ అవ్వచ్చు. సో కొత్త వాళ్ళు ఎలా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి, యూపీఎస్సీ సివిల్స్ వాళ్ళు వాళ్ళ ప్రిపరేషన్ ఎలా మొదలు పెట్టాలి, కొత్త వాళ్ళు ఏ విధంగా సక్సెస్ అవ్వాలి, సో ఈ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఫస్ట్ అటెంప్ట్లో లేదా సెకండ్ అటెంప్ట్లో ఏ విధంగా వీళ్ళు విజయం సాధించాలి, ప్రిలిమ్స్ ఎలా క్లియర్ చేయాలి, అదేవిధంగా సైమల్టేనియస్గా మెయిన్స్ ప్రిలిమ్స్ క్లియర్ చేసి ఒక మొదటి ప్రయత్నంలోనే మనం సేల్స్ సాధించి మనం ముస్సోరీ ఎలా వెళ్ళాలి, అంటే యూపీఎస్సీ ట్రైనింగ్ ఇచ్చేది ముస్సోరీలో కాబట్టి ముస్సోరీకి ఎలా వెళ్ళాలి అనే లక్ష్యంతో పాటు మీకు సంబంధించినటువంటి అంశాల గురించి దీంట్లో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో కొత్త వాళ్ళు ఎవరైనా సరే దీనికి అటెండ్ అవ్వచ్చు, ఎవరైనా సరే కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా ఎవరైనా అటెండ్ అవ్వచ్చు. బట్ కొత్త వాళ్ళు అటెండ్ అయితే మీకు బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఎందుకంటే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ లాంటి ఆన్లైన్ క్లాసెస్ ఇవన్నీ వినటం వల్ల మనకు అంత పెద్దగా ఉపయోగపడవు అనమాట. ఆఫ్లైన్ క్లాసెస్లో అయితే మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఆఫ్లైన్ క్లాసెస్ వింటే మీకు ఎంతో ఉపయోగపడతాయి అన్నమాట. ఏదన్నా అవకాశం లేకపోతేనే ఆన్లైన్ ప్రిపేర్ చేయాలి. అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆఫ్లైన్ క్లాసెస్కి అటెండ్ అవ్వాలి. సో మేము మా ఇన్స్టిట్యూట్లో నేను చాలా లిమిటెడ్ స్ట్రెంత్ అంటే ఒక బ్యాచ్కి 25 to 30 మెంబర్స్ తీసుకుంటాం. ఒకటి ఇంగ్లీష్ బ్యాచ్, ఒకటి తెలుగు మీడియం బ్యాచ్, ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ ఒకటి, తెలుగు మీడియం బ్యాచ్. తక్కువ మందిని తీసుకొని వాళ్ళకి బాగా ది బెస్ట్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ బేసిస్ అన్నమాట. ఫస్ట్ అటెంప్ట్లో, సెకండ్ అటెంప్ట్లో వీళ్ళు ఎలా సాధించాలి అనే విధంగా వాళ్ళకి బేసిక్స్ నుంచి క్లియర్గా అనమాట. అంటే వాళ్ళు నాన్ ఆర్ట్స్ చదివి ఉంటారు కాబట్టి ఈ సిలబస్లో సంబంధం ఉండదు. ఇప్పుడు సివిల్ సర్వీసెస్లో సిలబస్ ఉన్నటువంటి సిలబస్ ఇంజనీరింగ్ చదివినటువంటి వాళ్ళు లేదంటే నాన్ బీఏ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకంత దీని మీద అవగాహన ఉండదు. అందుకని వాళ్ళకి డే 1 నుంచి కూడా మేము ప్రైమరీ బేసిక్స్ నుంచి, సబ్జెక్ట్ బేసిక్స్ నుంచి, హిస్టరీ కానీ, ఎకానమీ కానీ, పాలిటీ, జోగ్రఫీ అన్నీ కూడా బేసిక్స్ నుంచి వీళ్ళకి నేర్పించడం జరుగుతుంది. ఎన్సీఆర్టీ బేస్ చేసుకుని స్టాండర్డ్ బేసిక్స్. దీనివల్ల ఏంటంటే మీరు 1 ఇయర్లోనే ఆల్మోస్ట్ మీకు ఒక 6 to 8 months కల్లా కూడా మీరు ఫుల్ కమాండ్ వస్తుంది యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ సిలబస్. దాంతో మీరు ఫస్ట్ అటెంప్ట్లో సాధించడానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ప్రిపరేషన్ కోసం ఈ ఫ్రీ డెమో క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ.